క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నానండి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకున్నటువంటి అంశము నూరంతలు ఫలము పొందాలంటే మన సబ్జెక్ట్ అండి. నూరంతలు ఫలము మనము పొందాలంటే అనేటువంటి సబ్జెక్టు, అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకొని ఏం చేస్తే ఆ ఫలము పొందుతామో ప్రియులారా, విషయాలన్నీ కూడా మనము గ్రహిద్దామండి. ఓకే, నూరంతల ఫలం అంటే అది భూఫలమైనా కావచ్చు, ఆత్మఫలమైనా కావచ్చు. నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా ఆత్మఫలాలు ఏంటో మనందరికీ తెలుసు. వాటిని పర్టికులర్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆత్మఫలాలైనా భూఫలాలైనా మరి ఏ ఫలాలైనా, అది గర్భఫలమైనా ఏదైనా సరే నూరంతలుగా మనము పొందాలంటే మనం ఏం చేయాలి? దీనిని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడ్డది, ఎవరైనా పొందినటువంటి వ్యక్తులు ఉన్నారా, మున్నగ విషయాలు మనము జాగ్రత్తగా మనము తెలుసుకొని దాని ప్రకారంగా ప్రవర్తిద్దామండి. ఓకే, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఆదికాండము 26వ అధ్యాయంలోకి వెళ్దామండి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వినాలని ఈ సమయంలో మిమ్మల్ని కోరుతున్నాను. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చాలండి, ఇక్కడ మనం మన అంశానికి సంబంధించినటువంటి లేఖన భాగాన్ని చదువుకున్నాం. బైబిల్లో 100 ఫలాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, మొన్నగ విషయాలు తెలుసుకుందామని ఇక్కడికి వస్తే ఇస్సాకు ఆ ఫలాన్ని పొందినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇస్సాకు యొక్క ప్రస్తావన రాయబడ్డది. ఇస్సాకు ఎవరు? మనందరికీ తెలుసు కదా, అబ్రహాము యొక్క కుమారుడు, వాగ్దాన కుమారుడు, దేవుడు ద్వారా వాగ్దానం చేయబడి పొందినటువంటి వాడు ఇస్సాకు. అబ్రహాము ఇస్సాకును పొందాడు, వాగ్దాన కుమారుడు. ఇతడు ఏం చేసిండంటే, ఏం చెప్పుకున్నామండి, మనము ఏం చదువుకున్నామండి? ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు అని రాయబడింది. జాగ్రత్తగా మీరు గమనించండి, ఈ మాటలలో లేఖనాల్లో ఉన్న భావాన్ని గ్రహించండి. ఆ దేశమందున్నవాడై అని రాయబడ్డది. విత్తనమేసి ఆ సంవత్సరము 100 ఫలాన్ని పొందాడట. ఆ భూఫలం ఇది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏ దేశం ఇది అని మనం ఆలోచిస్తే ఆదికాండము 26వ అధ్యాయంలో ఈ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్నటువంటి ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. 6వ వచనం, ఇస్సాకు గెరారులో నివసించెను. ఏ దేశం అది అని మనసులో పెట్టుకుని మనం పరిశీలన చేసుకుంటూ వెళ్తే అది గెరారు దేశం అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఓకేనండి, ఫిలిష్తీయుల రాజు అయినటువంటి అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అది గెరారు దేశం. సో దేవుడు కరువు వచ్చిందని చెప్పేసి నువ్వు ఎక్కడికి వెళ్ళకాకు, ఐగుప్తు దేశానికి వెళ్ళకాకు, ఈ దేశంలోనే ఉండి
నేను చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తించు, నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి అన్నాడండి. కాబట్టి ప్రియులరా, గెరారు దేశంలో ఇస్సాకు ఉండి దేవుడి యొక్క మాటల ప్రకారంగా ఆ సంవత్సరం విత్తనం వేసి 100 అంతలు ఫలాన్ని పొందాడు అన్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. అంటే బైబిల్లో 100 అంతల ఫలాన్ని పొందినటువంటి వ్యక్తులు ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఇక్కడ ఇస్సాకు కనపడుతూ ఉంటాడండి. ఇంకా అనేక మంది ఉన్నారు, కానీ ఒక ఇస్సాకు యొక్క సందర్భాన్ని గురించి మనము తెలుసుకుందాం. ఈ సబ్జెక్టు కంటే ముందు ఈ 100 అంతల ఫలాన్ని గురించి మరొక సబ్జెక్ట్ నేను చెప్పానండి, ఇస్సాకు యొక్క ప్రస్తావనతోటి. కానీ ఒక కోణంలో తెలియజేశాను. ఇప్పుడు మరొక కోణంలో మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మీరు విని గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. ఓకే, గెరారు దేశంలో ఇస్సాకు ఉండి విత్తనము నాటి ఆ సంవత్సరము ఫలాన్ని పొందాడు. ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు అంటే, ఆ గెరారు దేశంలో ఆ ప్రాంతంలో కరువు ఉంది. కరువులో ఉండి కూడా, కష్టాలలో ఉండి కూడా దేవుని యొక్క మాటకి లోబడి ప్రియులారా విత్తనము వేసి 100 అంతల ఫలాన్ని పొందాడు. అంటే దేవుని మాట విన్నటువంటి వ్యక్తి ఏ పని జరిగించినా 100 అంతల ఫలాన్ని పొందుతాడు అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అక్కడ అతను భూఫలం పొందాడు. నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా ఆత్మఫలాలు ఉన్నాయి. ఆత్మఫలం కూడా మనం పొందుతాం. భూఫలము పొందొచ్చు, ఆత్మఫలము పొందొచ్చు. ఏ ఫలమైనా సరే మనము పొందాలంటే ప్రియులారా ఒకటే, దేవుడు చెప్పిన ప్రకారంగా మనం ప్రవర్తించాలి. ఎన్ని కష్టాలలో, ఎన్ని ఇరుకులు, ఇబ్బందుల్లో మనం ఉన్నప్పటికీ దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్టుగా జరిగిస్తే ఖచ్చితంగా 100 అంతల ఫలము, అది భూఫలమే కానీ, ఆత్మఫలమే కానీ, గర్భఫలమే కానీ, అది ఏ ఫలమైనా సరే ఖచ్చితంగా మనము పొందుతాము. ఈరోజు మనము పొందటలేదు అని అంటే మనమే అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పిన ప్రకారంగా మనం ప్రవర్తించలేదని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఆలోచన చేద్దామండి. జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్దామండి. ఇస్సాకు 100 అంతలు ఫలము పొందాడంటే దేనిని బట్టి? అఫ్కోర్స్ దేవుని మాట వినడాన్ని బట్టి అని చెప్పేసి అన్నాను. ఇంకా ఇది కాకుండా ఇస్సాకులో ఏమైనా మంచి క్వాలిటీస్ ఉన్నాయా అంటే లక్షణాలు? అసలు ఇస్సాకు యొక్క ప్రవర్తన ఎలాగున్నది ఆ టైంలో ఆయన బ్రతికినప్పుడు? ఎలాగ జీవించాడు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిద్దామండి. ఇస్సాకు యొక్క ప్రొఫైల్ ఒకసారి మనం ఓపెన్ చేసి ఆయన బ్రతికిన జీవన శైలిని గురించి మనం అర్థం చేసుకుందామండి. ప్రియులారా, యవనస్తుడైనటువంటి యోషేబుని గురించి మనందరికీ తెలిసిన సంగతులే. ప్రతిసారి యోషేబుని గురించి మాట్లాడుకుంటాం, కానీ ఇస్సాకుని గురించి ఎక్కువ మాట్లాడమండి. మనం చాలా తక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇస్సాకుని గురించి కూడా మనము తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. 100 అంతలు ఫలము పొందాడంటే దేనిని బట్టి పొందాడు? దేనిని బట్టి దేవుడు ఆశీర్వదించాడు? అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి అనే సంగతులు కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనము గ్రంథాన్ని బట్టి ఆ విషయాలు గ్రహిద్దామండి. ఇస్సాకులో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి? ఓకే, జాగ్రత్తగా మీరు వినండి, గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. ఇస్సాకు ప్రియులారా తన తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క వృద్ధాప్యంలో, అంటే చనిపోయేటువంటి మూమెంట్లో మరి ఇస్సాకు పుట్టినట్టుగా మనము గ్రంథంలో చూడగలము. ఆ టైంలో దేవుడు అబ్రహాముకి ఇస్సాకును దయచేశాడు. వాగ్దాన పుత్రుడు. ప్రియులరా, ఆ కుమారుడు కొరకు ఆయన ఎదురు చూశాడు, పొందాడు. ఇది విషయం. అల్లారు ముద్దుగా ఇస్సాకుని అబ్రహాము, శారమ్మ పెంచుతున్నటువంటి సమయము, ఆ దినాలవి. చాలా బాగుంది. యవనస్తుడిగా ఉన్నాడు ఇస్సాకు.
యవ్వన కాలంలోకి వచ్చాడు. మేబీ 17, 18, 16, టోటల్గా 20 ఇయర్స్ లోపు ఉంటుందండి. మంచి చెడులు తెలుసుకున్నటువంటి జ్ఞానంలోకి వచ్చేసాడు. ఇది విషయం. ఇక్కడ విషయం ఏంటంటే ఆ పొజిషన్లో తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముతో అంటాడు, నీకున్నటువంటి ఒకే ఒక కుమారుణ్ణి తీసుకెళ్ళి కొండ మీద, మోరియా కొండ మీద నా కొరకు బల్లెర్పించాలి అని చెప్పేసి అంటాడండి. అంటే చంపేసేయాలంటాడు మన భాషలో చెప్పాలంటే. బల్లర్పించు అబ్రహామా నీ కుమారుడైన ఇస్సాకును అని చెప్పేసి అంటాడండి. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా అబ్రహాము తెల్లవారగానే కట్టెలు సిద్ధం చేసి చేతుల్లో కత్తి పట్టుకొని పని మనిషిని వెంట పెట్టుకొని తన కుమారుడు ఇస్సాకుని వెంట పెట్టుకొని బయలుదేరి వెళ్తూ ఉంటున్నారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, మరొక్కసారి నెమర వేసుకోవడానికి తెలియజేస్తున్నాము. ఇస్సాకులో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అవి గ్రహించిన కొరకే చెబుతున్నాను. ముందుకెళ్తున్నారు. ఓకే, వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఇస్సాకు డౌట్ వచ్చేసింది, డాడీ దేవుడు బల్లర్పించమన్నాడు. ఓకే, కట్టెలు ఉన్నాయి దహన బలికి, చేతుల కత్తి ఉంది గొర్రె పిల్లని బల్లర్పించడం కొరకు, అంత బాగానే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఓకే. మరి గొర్రె పిల్ల లేదేంటిది బల్లర్పించడానికి? జనరల్గా మనకు వచ్చే డౌటే ఇస్సాకు కూడా వచ్చిందండి. తండ్రి గారితో మాట్లాడుతున్నాడు ప్రయాణం చేసుకుంటూ. అప్పుడు అబ్రహాము, తండ్రి అయినటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకి ఎలాంటి రిప్లై ఇస్తున్నాడు మనము చేసుకుందామండి గ్రంథంలో. ప్రియులారా, ఈ విషయం మనకు అర్థం కావాలంటే 22వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనం కానీ చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. వారిద్దరు కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును ప్లస్ కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడగగా, డౌట్ వచ్చేసిందండి, ఆలోచిస్తున్నాడు. అన్నీ ఉన్నాయి, ఓకే, ఎవ్రీథింగ్ నో ప్రాబ్లం. మరి బల్లర్పించడానికి ఏమన్నాడండి? గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము అంటున్నాడు, చూడండి, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకునని చెప్పాను. ఓకే నాన్న, నువ్వు అడిగావు మంచిదే, ఆ పని ఏదో దేవుడే చూసుకుంటాడు. బల్లర్పించడానికి గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడు, మనం ప్రశాంతంగా వెళ్దాము, నువ్వు సైలెంట్గా ఉండని చెప్పేసి అబ్రహాము ఇస్సాకు రిప్లై ఇస్తాడండి. మరో మాట, అదేంది డాడీ అలాగ మాట్లాడుతున్నావేంటి, దేవుడు ఎలాగ చూసుకుంటాడు అని చెప్పేసి ఆయన మాట్లాడండి. మరొక మాట తండ్రితో మాట్లాడాడండి. ప్రియులారా, కింది వచ్చిన ఎలాగుందనంటే, అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే తండ్రి చెప్పాడో, ఒక రకంగా చెప్పాలంటే నోరు మీద వేలేసుకున్నాడండి ఇస్సాకు. మరో మాట మాట్లాడటానికి సాహసించలేదు. దేవుడే చూసుకుంటాడు, నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు మౌని అయిపోయి తండ్రితో పాటు ప్రయాణమై వెళ్తూ ఉంటున్నాడు, బయలుదేరుతున్నారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి? ఎలాగ అర్థం చేసుకోవాలి ఇస్సాకుని? ఇస్సాకులో ఉన్నటువంటి క్వాలిటీ, లక్షణం ఆలోచించండి. తండ్రికి లోబడేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. తండ్రికి లోబడేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు పిల్లరా. అఫ్కోర్స్ ఇస్సాక్కి డౌట్ వచ్చేసింది, అర్థమైపోయింది, ఇదేదో నన్ను బలి అర్పించడానికే తీసుకెళ్తున్నాడు. తన మనసులో ఆలోచన రావచ్చు, కానీ మా నాన్నగారు చెప్పటం లేదు. అయినా పర్వాలేదు,
నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, కానీ నా తండ్రికి మాత్రం ఎదురు తిరగకూడదు అని చెప్పేసి తన మనసులో పెట్టుకొని మౌనంగా వెళ్ళిపోయాడండి. ఇంకేం ఆలోచించాడంటే, దేవుడు నన్ను పుట్టిస్తాను, నేను ఇస్తానని చెప్పేసి నా తండ్రికి వాగ్దానం చేశాడు కదా, అది వృద్ధాప్యంలో ఇచ్చాడు కదా, ఆయన ఎలాగ దేవుడు నన్ను చంపుకుంటాడు? నో, అది జరగదు, ఖచ్చితంగా నేను బ్రతుకుతాను నేను అనుకుంటున్నాను. తన హృదయంలో అనుకుని ఉండొచ్చండి. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, టోటల్గా తండ్రికి అబ్రహాముకి లోబడి బ్రతికినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరో మాట చెప్పలేదు. ఈ లోకంలో పిల్లలు చాలామంది తల్లిదండ్రులకు లోబడరండి. తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతూ ఉంటారు ప్రతి విషయంలో. అందుకొరకి బ్లెస్సింగ్స్ అనేది పొందుకోలేకపోతున్నారు కుటుంబంలో ఉన్నటువంటి పర్సన్స్. ఇక్కడ ప్రియులారా, ఇస్సాక్కి అన్నీ తెలిసినా కూడా తండ్రి చెప్పగానే మరో మాట చెప్పకుండా లోబడి ముందుకెళ్ళిపోయాడు. కాబట్టి ఇస్సాకులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, తండ్రికి లోబడేటువంటి వాడు అన్ని విషయాలలో అన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఓకేనండి, రైట్. మరొక మంచి లక్షణాన్ని మనము చూసుకుందాం ప్రియులారా. ఏంటిది? ఇస్సాకులో ఉన్నటువంటి మరొక మంచి లక్షణము మనం ఆలోచిస్తాం. ఇస్సాకుకి దాదాపు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు తన తండ్రి అయినటువంటి అబ్రహాము అతనికి భారీగా ఉండాలని చెప్పేసి దాసుని పంపించేసి రెబెక్కమ్మని తీసుకొని వస్తూ ఉంటాడు. నా కుమారుడికి పెళ్లి చేయాలి ఇస్సాక్కి అని చెప్పేసి ఆ పెళ్లికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తన దాసుడైనటువంటి ఎలియాజర్కి తెలియచేసి ఎలియాజర్ని పంపించి ఆ రెబెక్కను తీసుకుని వస్తూ ఉంటూ ఉంటాడు ఆ యొక్క దాసుడు. భార్య వచ్చేటువంటి సంగతి ఇస్సాకు తెలుసు. నా భార్య ఏ క్షణమైనా, ఏ నిమిషమైనా, ఏ గంటలోనైనా సరే మా ఇంటికి రాబోతుంది అన్నటువంటి సంగతి, ఆ కాన్సెప్ట్ ప్రియులారా ఇస్సాకు తెలుసండి. తెలిసినప్పుడు జనరల్గా ఇంటివారు ఎలాగుంటారండి, పెళ్లి కుమారుడు ఎలాగుంటాడండి? తన ఇంటిని అలంకరించుకోవటము, భార్య వచ్చినప్పుడు ఆమెను ఎలాగ స్వాగతించాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, మున్నగ విషయాలను కూడా ఆలోచించుకుంటూ ఇంట్లోనే ఉంటాడండి. రెబెక్కమ్మ వస్తుంది. ఆ టైంలో ప్రియులారా తాను ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళాడో మనము చూసుకుందామండి. తనలో ఉన్నటువంటి గొప్పతనం, గొప్ప లక్షణాన్ని మీరు ఆలోచించాలనే ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాడు అని మనం ఆలోచిస్తే ఆదికాండము 24వ అధ్యాయంలోకి ప్రియులారా మనం వెళ్దామండి. 63వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం దగ్గర మనం వెళ్తే, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబెక్క కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటెల మీద నుండి దిగి, మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుతున్న ఆ మనుషుడెవరని దాసుని అడగగా ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయినటువంటి శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రెబెక్కను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. తన భార్య అయినటువంటి రెబెక్కమ్మ వస్తున్నప్పుడు ప్రియులారా ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడట? సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలుదేరి వెళ్ళాను. పొలంలోనికి వెళ్ళాడు సాయంకాల సమయంలో. ఎందుకు వెళ్ళాడు? ధ్యానించుట కొరకు. ధ్యానం, దేవుని విషయంలో ధ్యానించుట కొరకు, దేవుని స్మరించుట కొరకు
పొలంలోనికి వెళ్ళాడు. ఇంటికాడ ఉండలేదండి, తన భార్య గురించి ఆలోచించలేదండి. తన కాన్సన్ట్రేషన్ అంతా దేవుడి మీదనే పెట్టినట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ధ్యానించటానికి వెళ్ళాడట. ప్రశాంతమైన మనసు కావాలి, దేవునితో టచ్లో ఉండాలి. లేఖనం ఏమంటుందంటే, దేవారాత్రులు దేవుని యొక్క వాక్యమును ధ్యానించినవాడు, దేవునితో టచ్లో ఉన్నటువంటి వాడు ధన్యుడు అనే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడగలం. ధ్యానించటానికి వెళ్ళాడు. ఇప్పుడు ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుందనుకోండి, పెళ్లి కుమారుడు పెళ్ళింట్లో ఉన్నప్పుడు భార్య వస్తుందని అనుకున్నప్పుడు ఎలాగుంటారండి? నా భార్య వస్తుంది, ఆమె ఎలాగుంటుంది, ఆమెను ఎలాగో చూసుకోవాలి, ఆమె కొరకు ఏం సిద్ధపరచాలి, ఆమెను ఎలా సంతోషపరచాలి, మున్నగు ప్లాన్స్ అన్ని చేసుకుంటూ ఉంటారు కదండి ఈ లోకపు ప్రజలు, మనుషులు, పెళ్లి చేసుకునేవారు. ప్రియులారా, ఇస్సాకులో ఉన్న లక్షణం మీరు ఆలోచించండి. పొలంలోకి వెళ్ళాడు, ధ్యానించుట కొరకు, దేవునితో కమ్యూనికేషన్ ఉండటం కొరకు. ఇవన్నీ కూడా కృపగలన తండ్రి గమనిస్తూ ఉంటాడండి ఇస్సాకుని చూస్తూ. యేషోబులో ఎన్ని లక్షణాలు ఉన్నాయో ప్రియులారా, ఇస్సాకులో కూడా అలాగే ఉన్నాయండి. బాగా మీరు ఆలోచించాలని ప్రేమతో కోరుతూ ఉంటున్నాను. ఓకే, 2 చూసాం. మరొక విషయాన్ని కూడా ఈ సమయంలో మనము చూద్దామండి. ఏంటిది మరొక విషయము అని మనం ఆలోచిస్తే, మరి పెళ్ళి అవుతుంది, హ్యాపీగా ఉంటున్నారు, వారి సంసారం చక్కగా సాగుతూ ఉంటుంది. కానీ వారి కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా ఉంటున్నారు. ఏంటది? పిల్లలు లేరండి. ఇస్సాకు పిల్లలు లేరు, రెబ్కమ్మకి పిల్లలు లేరు. అంటే ఆమె గర్భవతి కాలేదు, బాధలో ఉన్నారు, సమాధానం లేదు. ఇస్సాకులో ఉన్నటువంటి 3వ క్వాలిటీస్ మీరు ఆలోచించాలి. అప్పుడు ఏం చేసిండు అతను? 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము ప్రియులారా, 20వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. ఆదికాండము 25వ అధ్యాయము 20వ వచనం. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైనటువంటి బెతుహేలు కుమార్తెయును, సిరియావాడైన లాబాను సహోదరియునైన రెబెకాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఏమండి, ఏం రాయబడదండి? ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు, అంటే ఇస్సాకు, ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతడు భార్య అయిన రెబెకా గర్భవతి అయిన. ప్రియులారా, మరి పిల్లలు లేనప్పుడు జనరల్గా స్త్రీలు బాగా బాధపడుతూ ఉంటారు, అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయ్యో పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదే అని చెప్పేసి స్త్రీలు చాలా కృంగిపోతూ ఉంటారు. స్త్రీలు ఏం చేస్తారంటే దేవునితో టచ్లో ఉంటారు, తండ్రి పిల్లలు ఇవ్వండి అని చెప్పేసి. మనకు బైబిల్లో తెలుసు కదండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9లో ఎల్కానాకి 2 భార్యలు. అన్నా పెద్ద భార్య, రెండో భార్య పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉంటారు కానీ అన్నాకు పిల్లలు లేరు. వేదన గురైపోతూ ఉంటుంది. ప్రియులారా, వారు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఎల్కానా తన పెద్ద భార్య కొరకు ప్రార్థన చేశాడా? అన్నా కొరకు? అన్నయ్య ప్రార్థన చేసిందా పిల్లలు కావాలని? దేవుడికి మొరపెట్టుకుందా? పిల్లలు లేనిది అన్నకి, అన్నయ్య మొరపెట్టుకుంటుంది దేవుడికి, తండ్రి నాకు పిల్లలు లేరు, నాకు కుమారుడు దయచేయని చెప్పేసి కన్నీరు విడుచుచు దేవుడికి ప్రార్థన చేస్తుందండి.
పిల్లలు లేనటువంటి స్త్రీలే పిల్లలను పొందుట కొరకు, గర్భవతులు కావటం కొరకు దేవుడితో మరి టచ్లో ఉన్నటువంటి సందర్భాలు గ్రంథంలో మనం చూడవచ్చు. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే డిఫరెంట్గా ప్రియులారా, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను అని చెప్పేసి రాయబడ్డదండి. ఇస్సాకులో ఉన్నటువంటి క్వాలిటీస్ మీరు ఆలోచించాలని ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. భార్య విషయంలో ప్రార్థన చేస్తున్నాడండి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా. అఫ్కోర్స్ రెబెక్కమ్మ ప్రార్థన చేయలేదు అని నేను అంటలేదు, కానీ ఇక్కడ అఫీషియల్గా అధికారపూర్వకంగా రికార్డ్ చేయబడింది గ్రంథంలో. కానీ ఎలాంటి మనసు కలిగిన వాడు, మనస్తత్వం కలిగినటువంటి వాడు మీరు ఆలోచించాలని అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మీ ముందు గ్రంథాన్ని బట్టి పెడుతూ ఉంటున్నాను. జాగ్రత్తగా మీరు ఆలోచించాలని ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఇస్సాకు తండ్రికి లోబడేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. మొదటి విషయంలో. రెండో విషయంలో మనం ఆలోచిస్తే అతనిలో రెండు మంచి లక్షణం ఏంటంటే దేవుని విషయంలో ధ్యానించేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. దేవునితో టచ్లో ఉండేటువంటి వ్యక్తిగా, ధ్యానములో దేవునితో మరి ఆ కమ్యూనికేషన్లో ఉండేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. అంటే ఎంత మంచి లక్షణాలు ఆలోచించండి. ఇక్కడికి వచ్చేసరికి ప్రియులారా, భార్య గర్భవతి అయినప్పుడు పిల్లలు కావాలని చెప్పేసి భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు పురుషులు భార్యల కొరకు ప్రార్థన చేస్తున్నారండి. తన కొరకు, తన కుటుంబం కొరకు, తన స్థితిగతుల కొరకు, ఉన్నతమైన స్థాయికి వెళ్ళటం కొరకు ప్రార్థన చేస్తున్నారు. కానీ భార్య ఏ పరిస్థితుల్లో ఉన్నదో, ఎలాగుంది, ఆమె కొరకు ప్రార్థన చేద్దామని చేసేటువంటి వారు అందరూ కాదండి, కొద్దిమంది లేరండి. ప్రియులారా, భార్యలను కూడా మనము ప్రేమించాలి, భార్యల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మనతో కలిసి కాపురం చేస్తున్నారు కనుక ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థన చేశాడండి. చూడ ఎలాంటి లక్షణం ఉందో, ఎలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు మీరు ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాను నేను. ఇంకా మనం ఆలోచిస్తే దేవుణ్ణి గణపరిచేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తుంటాడండి. దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తిగా కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు. వీటితో పాటు మరొక లక్షణం కూడా ఉంది ప్రియులారా, అది గ్రంథంలో రికార్డ్ చేయబడింది. అవేంటిదో మనం చూసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఆదికాండము 26వ అధ్యాయము మరి 23 కాంతి నుంచి చదువుతూ ఉంటున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఎక్కడి నుంచి అన్న సంగతి మనకు అర్థం కావాలంటే పైన మనం చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతుందండి. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పెను. అక్కడ ప్రియులారా, అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమును ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి బలులు అర్పించి యెహోవా నామమును ప్రార్థన చేశాడు. బలిపీఠాలు కట్టి బలులు అర్పించి తండ్రి దేవుడికి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన పరుడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ప్రియులారా, ప్రార్థన అని అంటే దాని అర్థం దేవుడితో మాట్లాడటం అండి. అంటే దేవునితో కమ్యూనికేషన్లో ఉంటున్నాడు. ఏమండి, బాగా ఆలోచించండి. ఎక్కడ జరిగింది ఇది మనం ఆలోచిస్తే బెయేర్షెబా అనేటువంటి ప్రాంతంలో ప్రియులారా, బలిపీఠము కట్టి బలులు అర్పించి, అంటే బలిపీఠం కట్టబడిన తర్వాత బలులు అర్పిస్తారు కదా.
దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఇంకా అనేకమైనటువంటి కార్యాలు ఆయన చేశాడు కానీ గ్రంథంలో రికార్డ్ చేయబడలేదండి. ఎన్నో లక్షణాలు ఉన్నాయండి, ఎన్నో గుణ లక్షణాలు ఉన్నాయండి. ఇతనిలో ఎందుకు కొనేనంటే, ఇతను ఎవరికి పుట్టిండంటే అబ్రహాముకు పుట్టాడండి. అబ్రహాములో ఎన్ని గుణ లక్షణాలు కూడా ప్రియులారా, ఇస్సాకులో కూడా అవే ఉన్నాయి. ఇది పరిస్థితి. కాబట్టి ఏం చేసిండంటే, ఆదికాండము 26వ అధ్యాయంలో 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. అది విషయం అండి. ఇన్ని లక్షణాలు కలిగి ఉండి ప్రియులారా, ఆ దేశమందున్నవాడై, గెరారు దేశమందున్నవాడై, ఆ కరువులో ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. 100 ఫలము పొందాడంటే ఊరికే కాదండి, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో ఉండటంను బట్టి ఫలము పొందాడో మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ని లక్షణాలు ఉండటాన్ని బట్టి ప్రియులారా 100 ఫలాన్ని పొందగలిగాడు దేవుడి దగ్గర నుంచి. ఇది విషయం. 100 ఫలము పొందాలంటే ఏం చేయాలి? మన సబ్జెక్ట్ అదే కదండి. 100 ఫలము పొందాలంటే అదే మన సబ్జెక్ట్. పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉంటున్నటువంటి మనం ఏం చేసిండండి ఇస్సాకు? ఎలాగ బ్రతికిండండి? ఎలాంటి లక్షణాలు ఉన్నాయండి? అన్ని లక్షణాలు కనుక మనలో ఉండి దేవుడు చెప్పిన ప్రకారం కనుక మనం ప్రవర్తించగలిగితే ఇస్సాకు వలె మనము కూడా 100 ఫలము పొందుతాము. అది భూఫలమే కావచ్చు, గర్భఫలమే కావచ్చు, ఆత్మ ఫలాలే కావచ్చు. నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా ఏ ఫలాలు మనము పొందాలన్నా ఒకటే, నీలో, నాలో, మనలో ఇస్సాకులో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉండాలి. అంతే. ఇస్సాకులో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలలో మనలో ఉండి మనం ఏ ప్రయత్నము చేసినా 2021 చేస్తావా, 2022లో చేస్తావా, 23లో చేస్తావా, ఇంకా నెల తర్వాత చేస్తావా, ఎప్పుడు చేసినా కూడా నువ్వు ఏ ప్రయత్నం చేసినా ప్రియులారా ఖచ్చితంగా 100 ఫలము నువ్వు పొందుతావు. దేవునికి ఇష్టమైతే ఖచ్చితంగా పొందుతావు. ఇస్సాకు పొందినప్పుడు, ఇస్సాకు దేవుడు అనుగ్రహించినప్పుడు నీకు నాకు ఎందుకు ఇవ్వడండి? ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయనలో పక్షపాతం లేదు. ఆ కాలంలో ఉన్న దేవుడు ఈ కాలంలో కూడా ఉన్నాడు. ఆ కాలంలో ఇస్సాకును ఆశీర్వదించినప్పుడు నిన్ను నన్ను ఈ కాలంలో ఎందుకు ఆశీర్వదించడండి? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అయితే మనలో ఇస్సాకు యొక్క లక్షణాలు ఉన్నాయా అనేది మనం ఆలోచించాలి. ఈ విషయం చాలామందికి తెలియక నేను దేవుడి దగ్గరికి వచ్చాను, బాప్టిజం తీసుకున్నాను, క్రీస్తు సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను, ప్రతి ఆదివారం దేవుని ఆరాధిస్తున్నాను, మహిమపరుస్తున్నాను, కానీ ఫలాన్ని మాత్రం పొందుకోలేకపోతున్నాం మేము. అది భూఫలము కావచ్చు, గర్భఫలము కావచ్చు, ఆత్మీయ ఫలాలు కానీ ఏదైనా మేము పొందుకోలేకపోతున్నామండి. అలాంటప్పుడు ఈ దేవుడితో మాకేం పని, ఈ క్రీస్తుతో మాకేం పని, ఈ సంఘంతో మాకేం పని చెప్పేసి ఇలా తిరిగి మన లోకంలో కలిసిపోతూ ఉంటున్నారు. ఇది బాధాకరమైన విషయం. నువ్వు ఫలించాలంటే ఇస్సాకులో ఉన్న లక్షణాలు ఉండాలి. లేఖనములు ఎరగక అనేక మంది పొరపడుచున్నారు. పొరపడకూడదని ఇస్సాకు వలె మీరందరూ కూడా, మనమందరూ కూడా ఆశీర్వదింపబడాలని ఈ అద్భుతమైనటువంటి సబ్జెక్టుతో మేము ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డాది. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా 100 ఫలము పొందుదాము. యోహాన్ గారు కూడా గాయకు పత్రిక రాస్తాడు. గాయకు ఏం పత్రిక రాస్తాడంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉండాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా చెప్పేస్తుంటాడు. దేవుని పిల్లలు అన్ని విషయాలలో ఆశీర్వదింపబడాలి, ఫలం పొందాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక.
కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక మేర మనము కూడా ప్రియులారా నూరంతల ఫలము పొందుదాము. అన్ని విషయాలలో సౌఖ్యంగా మనము ఉందాము. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఇస్సాకులో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉంచుకొని ఈ ఫలాన్ని పొందుకోవడానికి ప్రయత్నాలు మనము చేయుదాము. చక్కగా వాక్యం విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సబ్జెక్ట్ని ముగిస్తున్నాను. తండ్రి చిత్తమైతే మరొక సబ్జెక్టుతో మీ ముందుకు వస్తాను. అందరికీ వందనములండి.